ఆ కలైరాజు అసలే మూర్ఖుడు. ఎలకలున్నాయని ఇంటికే చిచ్చు పెట్టుకునే క్యారెక్టర్ వాడిది. వాడే రేంజ్ తిక్కలోడో నీకే అర్థమై ఉంటుంది. అలాంటి వాడు కూడా నేను చెప్తే ఆపేస్తాడు. ఎందుకంటే వాడికి ప్రణయ్ అడ్డు తొలగాలి, నాకు నీ అడ్డు తొలగాలి. ఇటు భర్త కావాలా, అటు నీ పుట్టినింటి వాళ్ళు కావాలా అంటే నేనేం చెప్తాను శివాగ్ని? నీలాగా సొంత తమ్ముడిని చంపుకునేంత క్రూరత్వం నాకు లేదు. ప్లీజ్, ఆ మూర్ఖుడు నిజంగానే మా వాళ్ళని చంపేస్తాడు. నువ్వు ముందక్కడికి వెళ్ళు ప్లీజ్. అయితే ప్రణయ్ని అప్పచెప్పవన్నమాట. ఏంటి స్పీడు? నువ్వు ప్రణయ్ ఎక్కడున్నాడో చెప్పేదాకా ఇలాగే రోడ్లు పట్టుకొని తిప్పుతూనే ఉంటాను. అవసరమైతే విజయవాడ తీసుకెళ్తాను, కానీ నిన్ను మాత్రం వదలను. ఆలోచించుకో. నీ పేరేంటి? అదేంటి మావయ్య, నీకు తెలీదా? నువ్వు చెప్పు. బంగారం. నువ్వు ప్రేమత్త, అందరూ నన్ను బంగారం అంటారు. ఎందుకు మావయ్య నువ్వు వేరేలాగా మాట్లాడుతున్నావు? వేరేలాగా అంటే? నన్ను నీ దగ్గరికి తీసుకోవడం లేదే. నన్ను బంగారం అని పిలవడం లేదే. నా మీద కోపమా? అదేం లేదు. నీ మీద నాకెందుకు కోపం? నీకు దెబ్బ తగిలింది కదా, తగ్గిపోయిందా? తగ్గిపోయిందే. నాకు దెబ్బ తగిలిందా నీకెలా తెలుసు? పెద్దవాడిని నేను గుద్దేసింది కదా. అప్పుడే నాకు మాటలు వచ్చినాయి మావయ్య. మావయ్య అని గట్టిగా అరిచాను, అంతే మాటలు వచ్చేసాయి. అన్నం తిన్నావా? ప్రేమ నానమ్మని తీసుకొస్తాందిగా. టీను పండు అందరు వస్తారుగా, అప్పుడు తింటా. నువ్వు తింటావా? వద్దు, ఆకలిగా లేదు. జ్వరం వచ్చిందా? ఏం రాలేదే. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చో. జీసస్, నా బిడ్డల్ని రక్షించు. ఏదో ఒక రూపంలో నా బిడ్డల్ని కాపాడు. ఆహా,
ఎంత శ్రావ్యంగా ఉన్నాయో. బాబు బాబు తలుపు తీ బాబు. చావు కేకలంటే ఇలా ఉంటాయా? వినడానికి ఇంత మధురంగా ఉంటాయా? బాబు బాబు తలుపు తీ బాబు. ఆహా, వీణుల విందైన సంగీతం వింటున్నట్టుంది. ప్రేమతో ప్రేమలో ఓడిపోయిన ఆ కసితో మిమ్మల్ని చంపడంలో మాత్రం ఓడిపోను. కావాలంటే నన్ను చంపే. ఆ పసిబిడ్డలు ఏం చేశారయ్యా? వాళ్ళని వదిలేయ్యా. మీ ప్రాణం మీకే లెక్కలేనప్పుడు ప్రేమ మాత్రం పెద్దగా ఏం ఫీల్ అవుతుందండి? ప్రేమకు తట్టుకోలేనంత షాక్ ఇవ్వాలంటే వాళ్ళు కదా పోవాలి. ఏదో పిల్లలు జడుచుకుంటారని మిమ్మల్ని కంపెనీకి లోపలికి పంపించాను. ఈ బాంబు పేలకుండా ఎవ్వరూ ఆపలేరు. మిమ్మల్ని ఎవ్వరూ బతికించలేరు. నేను బ్రతికిస్తాను. వాళ్ళని నేను కాపాడుతాను, కానీ నిన్నెవరు కాపాడలేరు. ఓపెన్ ఇట్. ఓపెన్. ఆ బాంబుని నీ చేత్తోనే డిఫ్యూజ్ చేయిస్తా. బాంబు పేలుతుంది. టైం దగ్గర పడింది. నీ టైం నిజంగానే దగ్గర పడింది. అందుకే పసిపిల్లలని కూడా చూడకుండా చంపాలని ట్రై చేస్తున్నావు. కమాన్ మూవ్. నువ్వే లోపలికి వెళ్ళి డిఫ్యూజ్ చెయ్యి. అభం శుభం తెలియని పసిపిల్లల్ని, ఆ కన్న తల్లిని ఎంతసేపు ఎంత ప్రాణభయానికి గురి చేశావో అంతకు రెట్టింపు టార్చర్ నువ్వు అనుభవించు. ప్రాణభయం ఎలా ఉంటుందో రుచి చూడు. మో. బాంబు పేలాలి, వాడు చావాలి. మీరందరూ బయటకెళ్ళండి. కానిస్టేబుల్స్ రండి. ఇక్కడ బాంబ్ డిఫ్యూజ్ చేశావు, కానీ పోలీస్ స్టేషన్లో ఇంకొక బాంబ్ వెయిట్ చేస్తుంది. ఆ బాంబు పేరు మహాలక్ష్మి. కానిస్టేబుల్స్. ఎస్ మేడం. పదా నడు. మీరేం భయపడకండమ్మా. ప్రేమ వచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తుంది. ఏంటి కేకలు ఆపేశావు? వాళ్ళంతా బాంబు పేలి చచ్చిపోయారా? శివాగ్ని, ఇక్కడ కారాపు. ఇక్కడే ఎక్కడ పడితే అక్కడ కారు ఆపడానికి నేను నీ ఫ్రెండ్ త్రిషని కాదు.
నా గురించి నీకు పూర్తిగా తెలుసు. నీ పాలిట టైం బాంబ్ని. ఏహే ఆపు నీ ఏదో సోది. ప్రతి వాళ్ళు డబ్బా కొట్టుకోవడమే. మంచి షాప్ దాటిపోయింది. సరే, ముందు మల్టీ కాంప్లెక్స్ ఒకటి ఉంటుంది, అక్కడే నా ఆపు. ఎందుకు? లిప్స్టిక్ కొనుక్కోవాలి. ఏం స్టిక్? లిప్స్టిక్. పిచ్చి పట్టిందా? ఈ మాట విన్నాక నీకే పట్టిందిగా. అయ్యో మ్యాడ్. ఇందాక ఇదే తెలుగులో అడిగావు, మళ్ళీ ఇంగ్లీష్లో ఏడిస్తావెందుకు? ముందు కారాపు. ఓ, ఏదో వంకతో కారాపమని దిగి పారిపోదావనా? నేనా పారిపోవడమా? అబ్బే, అది మా ఇంట వంట లేదు. ఇంతసేపు టెన్షన్ పడి ఇప్పుడు ఇంత రిలాక్స్డ్గా ఉందంటే ఏదో ఉంది. హలో, ఎక్కడున్నావు? పోలీస్ జీప్లో. నువ్వు పెట్టేసే, మిగతా కదా నేను చెప్తా. ఏం జరిగిందో చెప్పు. దిగు. అదన్నమాట మ్యాటర్. నేను రిక్వెస్ట్ చేస్తూనే అవతల మహాలక్ష్మికి మెసేజ్ పెట్టాను, మా అమ్మ వాళ్ళని కళైరాజా టైం బాంబ్ పెట్టి బెదిరిస్తున్నాడు అని. నీకు కన్న తల్లంటే విలువలేదు, తోడబుట్టిన వాళ్ళంటే లెక్కలేదు. అందుకే నువ్విలా ఏ సెంటిమెంట్లు లేకుండా బతికేస్తున్నావు. కానీ నీలా అందరూ బతకలేరు. వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోకు. ఒక కుటుంబంలో తల్లి దూరం అయితే ఆ బిడ్డలకి ఎంత లోటుంటుందో నీకు తెలీదు. కాపురాలు కోల్చి, కుటుంబాలు కోల్చి, ఆ శిథిలాల మీద కోట గోడలు కట్టాలనుకుంటే ఎప్పటికైనా నీకు ఎదురు దెబ్బ తప్పదు. కొంచెం మనిషిలా బతుకో. స్త్రీకి ఉండాల్సిన సున్నితత్వం నీలో లోపించింది. ఆడదానిలా ప్రవర్తించు. నన్ను, ప్రణయ్ని నువ్వింక ఏమీ చేయలేవు. నా వాళ్ళని ఏమీ చేయలేవు. ఆపమన్నప్పుడే ఆపుంటే పెట్రోల్ ఆదా అయ్యుండేది. వస్తా. నువ్వు గెలిచావు. ఎస్, నువ్వే గెలిచావు. ఇప్పుడు నువ్వు గెలవచ్చు, తప్పులేదు. గెలవాలి కూడా. అప్పుడే కదా నాలో పంతం, పట్టుదల పెరిగేది. నేను రెచ్చిపోయేది. నువ్వు దద్దమ్మలా ఉంటే నాకు కిక్కుండదు. చచ్చిన పాముని చంపడం ధైర్యవంతుల లక్షణం కాదు. కాబట్టి నువ్విప్పుడు గెలిచి ఇక ముందు నేను మాత్రమే గెలవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చావు. థ్యాంక్ యూ. నేనేం చేస్తానో, నా నెట్వర్క్ ఏంటో నీకు తెలిసి రావాలంటే వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ అండి. మీ మేలు అస్సలు మర్చిపోలేను. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ ఆపదొచ్చినా ఈ కళైరాజా ఉన్నాడని మర్చిపోకండి. మీ సినిమా వాళ్ళ మాటలు నేను నమ్మను. ఏదో శివాగిని గారు చెప్పారు కదా అని నేను చాలామందిని మేనేజ్ చేసి మిమ్మల్ని విడిపించాను. మీరు ఏదైనా కృతజ్ఞతలు చెప్పాలనుకుంటే శివాగిని గారికి చెప్పండి.
అసలు ఈ లాయర్ ఏమనుకుంటున్నాడు? సార్ మీరా? అవును నేనే. సార్ నాతో ఒక సెల్ఫీ దిగండి సార్. సెల్ఫీ తర్వాత కానీ జూబ్లీ హిల్స్ వస్తావా? చా ఊరుకోండి సార్, మీరు ఆటోలు రావడం ఏంటి? ఏదైనా ప్రాంకా సార్? రై క్రాకు, నేను నీకు ప్రాంక్ వీడియోలు చేసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? సార్ సార్ అది కాదు సార్. ఏదో నేను చెప్తాను, నడు కూర్చో. థ్యాంక్ యూ శివాగ్ని. ఇట్స్ ఓకే. అసలు ఇలా జరిగిందేంటి? నేనే షాక్ అయ్యాను. షాక్ అయింది చాలు, నీతో మాట్లాడాలి, ఒకసారి రా. సరే అలాగే. నానమ్మా బంగారం, బాబు, ఆ కళైరాజా మా అందరినీ చంపాలని చూస్తే సమయానికి మహాలక్ష్మి వచ్చి మమ్మల్ని కాపాడి అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది. ఆయన సంగతి తెలిసే ముందు నుంచి నేను ప్రేమ గారిని హెచ్చరిస్తూనే ఉన్నాను. ఒకవేళ జరగడానికి జరుగుంటే మీరంతా అన్యాయంగా బలైపోయి ఉండేవారు కదా. ఇందులో ప్రేమ తప్పే ఉంది బాబు. ఆ తాగుబోతాడు ప్రేమని మమ్మల్ని నానా కష్టాలు పెడుతుంటే బ్రతుకు తెరువు కోసం వెళ్లాల్సి వచ్చింది. అప్పటికే ప్రేమకిష్టం లేదు, అయినా పిల్లల భవిష్యత్తు కోసం అక్కడ ఉండాల్సి వచ్చింది. మీరు ఎందుకు అక్కడ చేరారని అడగట్లేదు, ఎందుకు నా బతుకు నన్ను బతకనివ్వట్లేదు అంటున్నాను. మీ అమ్మాయికి మీరైనా సర్ది చెప్పొచ్చు కదా. ఏమని సర్ది చెప్పమంటారు బాబు? కట్టుకున్నవాడు కాదు పొమ్మంటే అతన్ని మర్చిపోయి నీ బతుకు నువ్వు బతకవే అని చెప్పాలా? నీ కష్టాన్ని, నీ బాధల్ని, నీ ప్రయత్నాల్ని నీ భర్త అర్థం చేసుకున్నప్పుడు పిచ్చిదాల్లా ఎందుకు వెంపర్లాడతావే? నీ స్వార్థం నువ్వు చూసుకో అని చెప్పాలా? నా కూతురు ఏ తప్పు చేయడం లేదు బాబు, ప్రాణాలకు తెగించి మరీ నీకోసం పోరాడుతుంది. అల్లరి పాలైనా అవమానాల పాలైనా నా భర్తే నాకు ముఖ్యమని నీ చుట్టూ తిరుగుతుంది. అలాంటి దాని ప్రయత్నం పూర్తయ్యేదాకైనా అర్థం చేసుకోపోయినా పర్వాలేదు. అపార్థం మాత్రం చేసుకోకండి. మీకు దండం. మీరు కూడా అదే మొదలు పెట్టారా? అందరూ కలిసి నాకు ఇంకా పిచ్చెక్కిస్తున్నారు. చూసావా అమ్మా, ఎవరి కోసం నేను కష్టపడుతున్నానో ఆ మనిషి నన్ను పరాయితంలో చూస్తున్నాడు. నీ కష్టం వృధా పోదు ప్రేమ. ప్రణయ్కి గతం గుర్తొచ్చేదాకా నీ పట్టుదల వదిలిపెట్టకో. ప్రణయ్ మంచివాడు, మీ నాన్న లాంటివాడు కాదు. ఒక్కసారి ప్రణయ్కి గతం గుర్తొచ్చిందంటే ఈ స్నేహ, ఈ శివాగ్ని, ఈ కళైరాజా లాంటి వాళ్ళందరినీ తొక్కి పారేస్తాడు. నీ జీవితం బాగుపడుతుంది. కానీ ఈ ప్రయత్నానికి అడుగడుగునా మేమే అడ్డుగా ఉంటున్నాం. మమ్మల్ని అడ్డు పెట్టుకొని ఆ శివాగ్ని, కళైరాజా ప్రణయ్ నుంచి నిన్ను దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి నేను సలహా చెప్పిన ప్రేమ ఏంటది? వినడానికి కొంచెం కఠినంగానే ఉన్నా మీ అందరి సేఫ్టీ గురించి చెప్తున్నాను. సిటీ అవుట్కట్స్లో మా పిన్నికి ఒక హాస్టల్ ఉంది. బాయ్స్కి వేరే, గర్ల్స్కి వేరే. పిల్లలిద్దరిని అక్కడ చేర్పించేద్దాం. చదువుకి ఎలాంటి ప్రాబ్లం రాదు.
పైగా పూర్తి సెక్యూరిటీ ఉంటుంది. నీ మీద పంతంతో వాళ్ళ పిల్లల్ని ఏదైనా చేస్తారన్న భయం కూడా ఉండదు. ఏమంటావ్? పిల్లల్ని వదిలుండాలా? వదులుందాం ప్రేమ. ఇవాళ నేను పడ్డ నరకం పగవాళ్ళకు కూడా వద్దనిపించింది. ఆ బాంబు పెళితే నా బిడ్డలు ఏమైపోతారోనని ఎంత హడిలిపోయానో నాకు మాత్రమే తెలుసు. వాళ్ళు దూరంగా ఉన్నా పర్వాలేదు, ఎక్కడో చోట క్షేమంగా ఉంటే నాకు అంతే చాలు. అవునక్క, మేం హాస్టల్కే వెళ్తాం. నేను తమ్ముడు రోజు ఏం జరుగుతుందో అని భయంతో వణికిపోతున్నాం. అమ్మకి కూడా ఇక మా గురించి దిగులుండదు. మళ్ళీ బావకి గతం గుర్తురాగానే ఆయనే వచ్చి మమ్మల్ని తీసుకొస్తారు. సరే అనక్క, అక్కడ సేఫ్టీగా ఉంటుందని త్రిషక్క చెప్తుంది కదా. సరే, మీరు దూరంగా ఉన్నా క్షేమంగా ఉన్నారన్న ధైర్యంతో ఇక్కడ నేనుంటాను. పండు ఎక్కడా? తను బుక్స్ తీసుకురావడానికి వెళ్ళాడు. రండి, అందరికి వేడివేడిగా వంట చేసి భోజనం పెడతాను. ఎందుకు? నువ్వు వీళ్ళని తీసుకొస్తున్నానని ఫోన్ చేయగానే వెంటనే అందరికీ వంట చేసి పెట్టాను. పదండి. ప్రణయ్ తిన్నాడు.